నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ అను క్రియేషన్స్. ఈరోజు మన వీడియోలో బ్లౌజ్ యొక్క భుజాలు జారుతుంటే దాన్ని ఏ విధంగా సరి చేసుకోవాలనేది చాలా సింపుల్ టిప్ అండి. ఈ వీడియో మాత్రం మీరు చివరి వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వారికి కూడా ఇది చాలా యూజ్ అవుతుందండి. మనకు బ్లౌజ్ మనం కట్ చేసుకుంటాం కదా, ఫస్ట్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ సేమ్ మనము ఏ విధంగా కట్ చేసుకుంటామో ఆది బ్లౌజ్ తోటి అలా కట్ చేసుకుంటాం కదా. అలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనకు ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, మనకు ఎంత ట్రై చేసి కుట్టినా కూడా ఒక్కోసారి మనకి ఏమవుతుందంటే బ్లౌజ్ భుజం అనేది జారిపోతుంటుంది. ఉక్స్ పట్టి, కాజా పట్టి కూడా మనకు కరెక్ట్గా సెట్ కాదు. ఫ్రంట్ పార్ట్ అసలు పార్ట్ అనేది కరెక్ట్గా మనకు సెట్టింగ్ అనేది పోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మన భుజం పైన ఒక పావించు కాడ మార్కు పెట్టేసుకోండి. పావించు కాడ మార్కు పెట్టేసుకొని ఇట్లా క్రాస్గా ఒక లైన్ అనేది గీసుకోండి. మనకు భుజం అనేది ముందు ఒక పావించు తక్కువ పెట్టేసుకుంటే అప్పుడు మనకు భుజం అనేది జారకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా మార్క్ పెట్టేసుకొని కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఉక్సుల పట్టి, కాజా పట్టి ఉంటుంది కదా, దాన్ని కూడా మనం సరి చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది భుజాలు అనేది జారకుండా వస్తుందండి. దీన్ని కూడా ఏం చేస్తారంటే ఒక పావు ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకోండి. ఫస్ట్గా స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకున్నాం కదా, అలా గీసుకున్నప్పుడు ఏం చేస్తుందంటే పైన ఒక పావు ఇంచెస్ తక్కువ పెట్టేసుకోండి. ఇలా తక్కువ పెట్టేసుకొని మార్కు పెట్టేసుకొని ఆ మార్కు నుండి కట్ చేసుకోండి. అప్పుడు మనకి ఏమవుతుందంటే ముందు అనేది కొంచెం తక్కువ వస్తుంది. మనకు ఉక్సును కాజా పెట్టేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్ పట్టేసినట్టుండి మనకు కరెక్ట్గా బ్లౌజ్ అనేది కుదురుతుంది. ఇలా చాలా సింపుల్ టిప్ తోటి మీరు బ్లౌజ్ కుట్టేటప్పుడు భుజాలు జారకుండా సరి చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టక్స్, మనము ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకునేటప్పుడు టక్స్ అనేది కరెక్ట్ ఉండాలి. మనకు పెట్టేసుకున్న తర్వాత దాన్ని ఏంటంటే ఎటు చూసినా 2 ఇంచెస్ చూసుకుంటూ మనకు రౌండ్గా గీసుకుంటే మనకు కరెక్ట్గా రావాలి. అప్పుడే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ రెండు మీరు సరి చేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది జారకుండా మీరు కుట్టుకోవచ్చు. ఇది కొత్తగా నేర్చుకునే వారికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఎందుకంటే మనం కొత్తగా నేర్చుకునేవారు తడబడుతూ ఉంటారు కదా, అలాంటి వారి కోసం ఇలా చిన్న టిప్ తోటి మీరు బ్లౌజ్ ఈజీగా కుట్టేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.